ప్రేమగల తండ్రి, కృపా కనికరంగల దేవా, యేసు ప్రభువు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తా ఉన్నా. ఈ సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే మహింపరిచేటువంటి బాధ్యతను మాకు అనుగ్రహించేందుకు మీకు స్తోత్రాలు. దైవవాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, అందును బట్టి వందనాలు. నిత్య జీవమున కొరకై నిర్ణయింపబడిన వారితో మీరు మాట్లాడండి. మీ స్వరం వినిపింప చేయవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించారు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి మహింపరిచిన అదే ప్రకారంగా వాక్యానుసారంగా కూడా ప్రభావ మిమ్మల్ని ఘనపరచుటకు అనుగ్రహించిన కనికరించాడు. సమస్తాన్ని స్వాగతించుకొని సమర్పిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులను చెల్లిస్తాం. యేసు ప్రభువు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ యొక్క రాత్రికాల సమయంలో అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. దేవుని వాక్యము యేసు క్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని గురించి వ్రాయబడింది. ఈ యొక్క నెలలో 25వ తేదీ వచ్చే బుధవారం క్రిస్మస్ అనగా క్రీస్తు యొక్క జన్మదినము అనేది సర్వలోక ప్రజలందరూ కూడా సంతోషంతో ఆనందంతో పండుగను జరుపుకుంటారు. అయితే యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించింది పండుగను జరుపుకోవడానికని కాదు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటి, సంకల్పం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారే చెప్పాడు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ఎందుకు ఈ లోకంలో జన్మించారు, ఆయన చేయవలసిన కార్యములు కూడా యేసుక్రీస్తు వారు బహు విశదంగా తెలుపుతూ వచ్చారు. మరి యేసుక్రీస్తు వారు జన్మింపబడక మునుపు దేవదూతలు చెప్పిన మాట ఆ వాక్యంలో వ్రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 10వ వచనం 14వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ అన్న తెరవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం 14వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం 14వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు దేవుడు చెప్పిన మాట మహా సంతోషకరమైన సువార్తవారం ఏంటంటే నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. రక్షకుడు మరో మాట కూడా వాక్యంలో వ్రాయబడినది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను అండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుతారు. ఆమె యొక్క కుమారుని కరును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కరును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు పేరుకు అర్థం ఏంటంటే భాషాంతరమున దేవుడు మనకు తోడై అర్థం. దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. అందుకే ఆయనకు
యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనే పేరుకు అర్థం ఏమిటంటే రక్షకుడు. కొన్ని పేర్లకు అర్థాలు ఉంటాయి, మనకు తెలుసు. ఉదయ్ కిరణ్ అంటే ఉదయించేటువంటి వ్యక్తి. ఇంకా శాంతం అంటే శాంతం కలిగిన వ్యక్తి. ఇలాగా మనం చెప్పుకోగలిగితే పేర్లకు అర్థాలు ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి. అందులో మరి రక్షకుడు అనేటువంటి అర్థం ఇచ్చే పేరేంటంటే యేసు. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. ఈ రక్షకుడు ఎవరికి రక్షకుడు అంటే తన ప్రజలను అనగా లోకములో ఉన్న వారందరినీ కూడా రక్షించడానికి రక్షకుడు, రక్షించడానికి రక్షించేటువంటి రక్షకుడు యేసు ప్రభు. ప్రియమైన వాళ్ళరా, మనం అనుకున్నాం కదా యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు అనే దానికి అర్థం ఏమిటంటే యేసు ప్రభు వారు ఆయన చెబుతూ బాటలు చెబుతూ ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో తాను ఎందుకు ఈ లోకంలోకి వచ్చాను అన్న సత్యాన్ని ప్రజలందరూ కూడా బోధించే విధంగా మనం చెప్పబడతారు. చదవండి ఎవరైనా. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చారని చెప్పారు. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు వారు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి. చాలా ఆశ్చర్యం. యేసుక్రీస్తు వారు జన్మించింది ఎందుకంటే ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి జన్మించాడా. ప్రియమైన వాళ్ళరా, మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కులం మార్చడానికి, మతం మార్చడానికి, పేరు మార్చడానికి, దేశాలు మార్చడానికి కాదు. యేసు ప్రభు వచ్చిందంటే ప్రజల కొరకై విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి. అందరి కొరకు, ఒకరి కాదు అందరి కొరకు యేసుక్రీస్తు వారు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇప్పించాడు. మనం ఎక్కడైనా కనుగొనగలమా? ప్రాణం అర్పించి దాని కొరకై ప్రజల కొరకై విమోచన క్రయధనముగా ఈ లోకంలోకి ఏ మానవుడైనా వచ్చాడా అని మనం ఆశ్రదిస్తే ఎవరు రాలేదు. తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఎవరు ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడరు. బైబిల్లో ఉంది చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడుచును గదా. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొరకై తనకు కలిగినంత కూడా యావత్తు నరుడిచ్చును కదా. ఇంకొకసారి అంటే ప్రాణాన్ని కాపాడుకోవడానికి నరుడు సమస్తాన్ని ఇచ్చేస్తాడు. అలాంటి నరుడు ఇతరుల కొరకే ప్రాణం అర్పించగలడా? ప్రియమైన వాళ్ళకి ఎంత మాత్రము ఇతరుల కొరకే ప్రాణం అర్పించారు. ఈ దినాలు ఎలాగున్నాయంటే సొంత తల్లిదండ్రులకు కావచ్చు, సొంత బిడ్డలకు కావచ్చు, రక్తం ఇవ్వడానికి వెనకంజ వేసేవారు ఉన్నారు. ఒక కిడ్నీ బాగాలేదంటే అది ఇవ్వడానికి వెనకంజ వేసేవారు ఉన్నారు. మరి అవయవాల్లో ఏదైనా దానం చేయడానికి వెనకంజ వేసేవారు ఉన్నారు. అలాంటి యొక్క మరి ప్రాంతం అంటే అలాంటి యొక్క స్థితి కలిగినటువంటి జనాంగం మధ్య ఉంటున్నారు. అలాంటిది ఒక వ్యక్తి ప్రజలందరి కొరకై విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించగలడా? అర్పించలేడు. ప్రాణం కాపాడుకోవడానికి కొరకై తాను ఇతరుల ప్రాణం కూడా తీయగలిగేటువంటి వ్యక్తిగా ఉన్నాడు భూలోకంలో. నిజమే. మరి తన ప్రాణం కాపాడుకోవడానికి ఇతరులను కూడా చంపడానికి సిద్ధపడి ఉంటున్నాడు మానవుడు.
ప్రియమైన వాళ్ళరా, అలాంటి మానవుడు తన విమోచన క్రయధనముగా ప్రజల కొరకే ప్రాణం అర్పిస్తాడు అంటే మనం నమ్మగలమా? నమ్మలేం. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఇంత ధైర్యంగా మాట చెప్పాడు? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 100% నిజం. ప్రజలందరి కొరకై విమోచన క్రయధనముగా ప్రాణం అర్పించాలి. ఎందుకంటే విమోచన అంటే ఏమిటి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, తన యొక్క సహోదరుని వినిపించడం చాలా కష్టం. చూడండి, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 49వ అధ్యాయం 9వ వచనం చదవండి. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. వారి ప్రాణ విమోచన క్రయధనం అంటే మానవుని యొక్క ప్రాణ విమోచన క్రయధనము చాలా గొప్పది. మానవుని యొక్క ప్రాణమే గొప్పదైతే మానవుని విమోచించడం అనేది క్రయధనముగా అనేది ఇంకా గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్టుండాల్సిందే. బైబిల్ గ్రంథం మనం ఆలోచిస్తే విమోచన ఏమిటి? దేని నుండి మానవుణ్ణి యేసుక్రీస్తు వారు విమోచించడానికి కొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పణగా చేశాడు. విమోచించడానికి ఒకటే మనం చెప్పుకోవాలంటే మానవుణ్ణి తన ఆత్మను విమోచించడం, మానవుని పాపము అనే దాని నుండి విమోచన. మనకు తెలుసు పాత కాలాల్లో మరి రాజులైన వారు, పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద ధనికులైన వారు ఏం చేసేవారంటే మరి బీదవారైన వారిని కొనుక్కునేవారు. దాసులను దాసురాలను కొనుక్కునేవారు. వారు సంతలో మనం ఎట్లయితే కోళ్లను మేకలను సంతలో ఎట్లయితే అమ్ముతామో ఆ దినాల్లో, కొన్ని సంవత్సరాల కింద దినాల్లో దాసులైన వారిని సంతలో పెట్టి అమ్మేవారు. ఇండ్లలో పనిచేయడానికి కొరకై, వారి యొక్క సమస్త ఆస్తి పైన వారికి సహాయం చేయడానికి కొరకై, అనేకమైన పనులు చేయించుకోవడానికి కొరకై మరి ప్రజలైన వారిని, పురుషులను గాని స్త్రీలను గాని అమ్మేవారు. అక్కడ కొనుక్కునేటువంటి ఒక వ్యక్తి దాసుడుగా అమ్మబడుతున్నటువంటి వ్యక్తిని ఎవరైనా సరే, యవనసుడు కావచ్చు, మధ్య వయసు వ్యక్తి కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తిని కొనుక్కుంటాడు, క్రయం చెల్లిస్తాడు. చెల్లించి తను కొనుక్కొని తన ఇంటిలో ఒక దాసుడుగా ఉంచుకుంటాడు. ప్రతి పని ఆ దాసుడు చెయ్యాలి. యజమానుడు ఏ పని అయితే చెబితే అన్ని పనులు చేస్తూనే ఉండాలి. ఇది మనకు తెలిసిన విషయమే. అలాగా మరి ఈ యొక్క దాసుడనే వ్యక్తి ఏదైనా ఒక రోజు తాను విడుదల కావాలి అనుకుంటే విడుదల కావడానికి వీల్లేదు. ఏ యజమానుడైతే తను కొన్నాడో ఆ యజమానునికి ఆ డబ్బును చెల్లించి తాను స్వతహాగా విడుదల కావచ్చు. లేకపోతే తనను ప్రేమించి ఎవరైనా సరే గొప్ప మనసున్న వాళ్ళు ఆ వ్యక్తికి కావలసినటువంటి క్రయధనము చెల్లించి ఆ వ్యక్తిని విడుదల చేయవచ్చు. ప్రియమైన వాళ్ళరా, సొంతగా విడుదల కావడానికి వీల్లేదు. తాను అలాగా విడుదల కాలేడు కూడా. ఇది మనకు తెలిసినటువంటి సత్యం. మరి మానవుడు కూడా దేని నుండి విమోచింపబడాలంటే పాపము అనే దాని నుండి విమోచింపబడాలి. బైబిల్ సెలవిస్తా ఉంది, పాపమునకు అమ్మబడితిరి, పాపమునకు దాసులై ఉంటిరి అనే మాట. చూడండి, రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 17వ వచనం దయచేసి చదవండి. మీరు పాపమునకు దాసులై ఉంటురి. చాలు. దేనికి దాసులమండి? పాపానికి దాసులు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పాపమునకు దాసులై ఉన్నారు, పాపమునకు అమ్మబడితిరి, పాపమునకు అమ్మబడినారు అనేటువంటి మాట మనం చూస్తా ఉంటున్నాం. నిజమే ప్రియమైన వాళ్ళరా, పాపమునకు అమ్మబడినటువంటి వ్యక్తి
పాపమునకు దాసుడై ఉన్నాడు. అందుకే ఈ భూలోకంలో పాపము జరిగించేవారు ఎలాగ జీవిస్తున్నారంటే పాపము యొక్క క్రియలు వారిలో బయలుపడుతూ ఆ పాపం యొక్క క్రియను బట్టి ఆ వ్యక్తులు మోసాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, ఇతరులను బాధిస్తా ఉన్నారు, పలు రకాలైన విధాలుగా దోచుకుంటున్నారు. ఇవన్నీ కూడా పాపమునకు దాసుడైన వ్యక్తి చేసేటువంటి క్రియలు. పాపమునకు దాసుడైన వ్యక్తి ఇలాంటి యొక్క క్రియలు జరిగిస్తా ఉన్నాడు. ప్రియమైన వారిలారా ఒకసారి ఆలోచిద్దాము. అందుకే మానవుడు పాపమునకు దాసుడై బహు క్రూరత్వంగా ప్రవర్తిస్తా ఉంటున్నాడు, బహు క్రూరమైన వ్యక్తిగా జీవిస్తా ఉంటున్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితము పాపమునకు మరి అంటబడినదిగా, పాపములో జీవించేవాడుగా, పాపమును తినేవాడుగా, త్రాగేవాడుగా జీవిస్తా ఉన్నాడు. ఇది పాపమునకు దాసులైన వ్యక్తుల యొక్క జీవితం. ఏమైనా వాళ్ళరా ఇలాగ మానవుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, బైబిల్ గురించి సెలవిస్తా ఉంది, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. చూడండి యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయము 34వ వచనం చదవండి ఎవరైనా. అందుకు వారు నీవు క్షమించాలి 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు ఏమై ఉన్నాడండి? దాసుడు. పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. ఒకసారి మనం ఆలోచించగలిగితే నిజంగానే పాపము చేసే ప్రతి వాడు కూడా పాపానికి దాసుడై ఉన్నాడు. ఎందుకు చేశారా ఈ యొక్క హత్యలు లేకపోతే ఈ గొడవలంటే ఏమో అయిపోయింది, అలాగ జరిగిపోయింది, పాపం వచ్చింది, అలాగ చేసేసినారు అంటారు. మరి ఆ పరిస్థితుల్లో, ఆ పాపము జరిగించే పరిస్థితుల్లో మానవుడు ఆలోచించుకోకుండా చేయడం ద్వారా నష్టపడతా ఉంటాడు. ప్రియమైన వారు జైలు శిక్ష కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఏమిటంటే పాపము ఏమైతే చేయమంటా ఉందో ఆ పాపము తనను అలాగ జరిగిస్తూ హృదయంలో ఉన్న పాపము మానవుడు అలాగా వేధిస్తా ఉంటాడు. కాబట్టి గుర్తించుకుందాం, పాపమునకు దాసుడు ఉన్నాడు మానవుడు. అందుకే తాను అన్ని క్రియలు, పాప క్రియలు జరిగిస్తూనే ఉన్నాడు, పాపానికి దాసుడైపోయి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క దాసత్వం నుండే మానవుని విడిపించడానికై ఈ లోకంలోకి విమోచకుడుగా యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రియమైన వాళ్ళైనా ఒక మనిషి నుంచి మరో మనిషిని దబ్బిచ్చి మనము విడిపించుకోవచ్చు. ఏదో ఒక దేశం నుంచి ఒక మనిషిని వాళ్ళు అడిగినటువంటి ఏదైనా ఆ ఆజ్ఞలు అవి నెరవేర్చి మన మనుషులు మనం తెచ్చుకోవచ్చు. మరి మానవుడు హృదయంలో ఉంటున్న పాపము నుండి మానవుని ఎలాగ విడిపించగలడు? ఏ డబ్బు ఇస్తే, ఏ క్రయధనం చెల్లిస్తే, ఎంత ఆస్తులను కురిస్తే మానవుల్లో ఉన్న పాపం పోతుందంటే ఎంత ఇచ్చినా కూడా పోదు. మానవుని యొక్క పాప పరిహారము దేని ద్వారా జరుగుతుందంటే రక్తము ద్వారా. బైబిల్ గ్రంథంలో చెప్పే మాట చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. రక్తం చిందించుకోకుండా పాపక్షమాపణ కలగదు. ఈ యొక్క కార్యము గత కొన్ని సంవత్సరాల కిందట మన పితరులైన వారు, పూర్వీకులైన వారు ఆయా ప్రాంతాల్లో ఆయా పరిస్థితుల్లో జరిగించేవారు మనకు బాగా తెలుసు.
చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోనే 4వ వచ్చిన ఒక మాట మనకు ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాపములను తీసివేయుట అసాధ్యం. అంటే ఈ క్రియ ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము అనేటువంటి క్రియను గత పూర్వపు దినాల్లో మన పితరులైన వారు చేసేవారు. ఈ కార్యము, ఈ క్రియ అనేది నడుస్తా ఉంది అనేది మనకు తెలిసిపోతాం. అంటే దోషములను తీసివేసేది, పాపములను తీసివేసేది, మరి పరిహారము జరిగించేటువంటి క్రియ ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా ఆ దినాల్లో ఇలాంటి కార్యం జరిగించేది. అయితే బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే వాటి రక్తము ద్వారా మానవునికి పాప క్షమాపణ కలుగదు, అది అసంభవము. ఎందుకంటే నోరు లేని జీవులు కదండి, వాటిని మనం ఏం చేస్తే కాము ఉంటాయి. అయితే వాటి రక్తము ద్వారా మానవునికి క్షమాపణ కలగదు. మనకు తెలుసు, మనిషి యొక్క రక్తమే మనుషునికి అవసరము. భూలోకంలో మనకి ఏదైనా రక్తం అవసరమైందనుకోండి, మన హాస్పిటల్కి వెళ్తే మరి అన్ని రక్తములు ఎర్రగానే ఉంటాయి. కుక్క రక్తం కానీ, గాడిద రక్తం కానీ, మేక రక్తం కానీ, గొర్రె రక్తం కానీ అన్ని ఎర్రగానే ఉంటాయి. వాటి రక్తాన్ని ఎక్కించడానికి ఇష్టపడరు డాక్టర్లు. ఒకవేళ మనం ఎక్కించిన మనుషులమైన మనము చనిపోతాము. మనుషులమైన మనము చనిపోతాం. అయితే మనుషుని యొక్క రక్తమే మానవునికి అవసరమై ఉన్నది, వేరే రక్తం కాదు, మనుషుల రక్తమే. ఆ రక్తము కూడా ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైంది, ఎటువంటి రోగాలు లేకోకుండా మరి పవిత్రంగా మరి ఉండగలిగిన రక్తమైతేనే సాటి మానవునికి ఉపయోగపడేది, ప్రాణమును అనుగ్రహించే, జీవాన్నిచ్చేది. ప్రియమైన వారులారా, ఇది భౌతిక సంబంధంగా మనం చూస్తున్నాం. కానీ ఆత్మ సంబంధంగా మానవుడు హృదయంలో ఉంటున్న పాపం యొక్క విమోచన ఎలా కలుగుతుందంటే పరిశుద్ధుడైన వ్యక్తి తన ప్రాణమును అర్పించి మానవాళి కొరకై, సర్వలోక మానవాళి కొరకై ప్రాణం అర్పించి మరి మానవుని యొక్క పాప క్షమాపణ కలిగించాలా. పరిశుద్ధుడైన వ్యక్తి చేతనేదే సాధ్యపడుతుంది. పరిశుద్ధుడైన వ్యక్తి ఎవరున్నారని భూలోకంలో? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేశారు, చిన్నల మొదలు పెద్దల వరకు. మరి ఏ భేదం లేదు. పాపము చెయ్యని వ్యక్తి ఈ భూలోకంలో ఒకడైనను లేడు. పాపపు రక్తం, ఎందుకంటే ఆదాము, మన పితరులైన ఆదాము యొక్క రక్తము మన అందరిలో కూడా ఉంది. ఆ రక్తం యొక్క ప్రభావమే పాపమునకు కారణము. మరి ఎలాగా మానవుడు విమోచింపబడాలి? రక్తము ద్వారా విమోచింపబడాలి. మానవుని యొక్క పాపము నుంచి విమోచింపబడాల. ఎలాగ సాధ్యమండి? ఎన్నో దశాబ్దాలుగా మానవుడు పాపానికి దాసుడై ఉన్నాడు. మానవుడు పాపం చేతుల్లో ఉన్నాడు. అందుకే మానవుడు చేయలేని క్రియలు, పాప క్రియలు లేవు, అన్ని జరిగిస్తానే ఉన్నాడు. మరి మానవుడు విమోచింపబడాలి. ఈ యొక్క పాపము ద్వారా మానవుడికి వచ్చేటువంటి పరిణామము ఏమిటి? ప్రతిఫలం ఏమిటంటే మరణము. మరణం అంటే ఏంటి అనుకుంటామంటే ఏదో చనిపోవడం అనుకుంటాం. అది కాదండి. దేవుడు వాక్యం చెప్పేది ఏంటంటే మరణం అంటే ఎడబాటు. మనకు తెలుసు, ఈ లోకంలో మరణించాలంటే ఎవరంటే వాళ్ళ ఇంటికి, ఆ కుటుంబానికి, అతనికి చెల్లుబాటు అయిపోయినట్టు, ఎడబాటు అయిపోయింది. తీసుకుని తను వెళ్ళి పూడ్చిపెట్టేస్తారు. ఇక తనకు ఆ ఇంటికి సంబంధం లేదు, ఈ భూలోకానికి సంబంధం లేదు, ఎడబాటు అయిపోయింది. అయితే మరణము అంటే పాపం వల్ల వచ్చే జీతం. మరణం అంటే దేవునితో ఎడబాటు. మానవుడు దేవునితో సదాకాలం ఎడబాటు అయిపోతాడు. సదాకాలం, ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, సదాకాలం. ఇక యుగ యుగాలు దేవునితో ఎడబాటైపోయేటువంటి క్రియనే మరణము అంటారు. ఈ మరణం నుండి మానవుడు విమోచింపబడాలి. మానవుడు మరి తెలిసి తాను తప్పిపోతా ఉంటే, తెలిసి తాను నిత్యపు మరణంలోకి ప్రవేశిస్తా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుండలేకపోయినాడు.
దేవుడి ప్రేమ ఎలాంటిదండి? మనం ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఎవరైనా మాట వినకపోతే వారిని వదిలిపెట్టేస్తాం. నీ ఇష్టం, నీ కర్మ అంటాం. ఆ వ్యక్తి చూస్తూ చూస్తూ ఎవరైనా తాగుపోతునుకోండి, ఆ వ్యక్తి చెప్తాడు, నీ శరీరం పాడు చేసుకుంటావు వద్దురా అంటే తాగుతూనే ఉంటాడు. తద్వారా జరిగే కార్యం ఏమిటి? ఆ యొక్క త్రాగుడు ద్వారా తన శరీరంలో ఉన్న అన్ని అవయవాలు చెడిపోతాయి. చివరికి తన మరణానికి లోనవుతాడు. చెప్పిన మాట వినలేదు. కాబట్టి మానవుణ్ణి విమోచించడానికి కొరకై యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. దేవుడు ఈ కార్యం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే భూలోకంలో ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధుడు లేడు కదా. కాబట్టి దేవుడే సశరీరుడుగా అనగా మనుష్య రూపంలో మన రక్త మాంసముల వలె యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఆయన జన్మించినాడు. అది కూడా వాక్యానుసారంగా. ప్రియమైన వారులారా, వాక్యానుసారంగా, ప్రవచనానుసారంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు. కన్యక గర్భాన బైబిల్ చెప్పబడుతుంది. చూడండి, యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం. క్షమించాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుడు కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుడి కని. నిజంగానే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి 2024 సంవత్సరాల కిందట వచ్చాడు. అంతకు ముందే 100 సంవత్సరాల క్రిందట, సుమారు 700 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన జన్మిస్తాడు అని ప్రవచనము చెప్పబడి, అదే ప్రకారంగా యేసుక్రీస్తు వారు మానవిక ప్రేమేమి కాకోకుండా ఆయన ఒక కన్యకను ఏర్పాటు చేసుకుని ఆమె గర్భములో జన్మించినాడు. ప్రియమైన వారులారా, ఇది లోకంలో విరుద్ధమైనటువంటి పరిస్థితి. అంటే ఈ కార్యం ఎప్పుడు కూడా జరగలేదు, కేవలం యేసుక్రీస్తు వారికి మాత్రమే జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఈ లోకంలో ఎలాగ జన్మించాడు? పరిశుద్ధుడుగా, ఏకైక పరిశుద్ధుడుగా, ఏకైక పవిత్రుడుగా, పాపము లేనివాడుగా యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఎవరు కూడా జన్మించలేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి జన్మ కన్యకకు జన్మించాడు. కాబట్టి ఆయన రక్తము ఒకవేళ భూలోకం ఆయన పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం. ఆయన గురించి, ఆ రక్తం గురించి వాక్యం రాబడింది. మొదటి పేతురు రాసిన పత్రికలో చూస్తే 1వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చదవండి ఎవరైనా. పితృపారంపర్యమైన వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. ఎవరండి? అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమైన రక్తం. మన రక్తంలో అనేకమైన దోషాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి రక్తం అమూల్యమైన, విమోచించేటి, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఒక మాట చెప్పుకోవాలంటే పాపము లేనిది, పాపరహితమైనది. ఆయన జన్మ పాపం లేనిది, ఆయన రక్తము పాపం లేనిది,
ఆయనకి జీవితమే పాపం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మొదటి యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనం చదవండి ఎవరైనా. మొదటి యోహాను రాసిన తీసివేయుటకై పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు పాపము ఏమీ లేదు. చూడండి, ఇంకో మాట కూడా ఉంది, ఆయన పాపం చేయలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన పవిత్రుడు. చూడండి, ఒక మాట ఉంది, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపం చేయలేదు. ఆయన పాపం, యేసు పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. యేసు నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. దూషింపబడి బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవుడికి తను తాను అప్పగించుకో. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఎంత గొప్ప మాట అండి. యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనందరి పాపములకు విమోచన క్రయధనము. ప్రేమైన వాళ్ళరా, మరి సాటి వ్యక్తులు ఎవరైనా చేయొచ్చు కదా అంటే చేయొచ్చు. అయితే పాపం లేకుండా ఏ మానవుడైతే పాపము చేయకుండా పుట్టుకు మొదలుకొని మరణించేందుకు పాపము లేని వారి యొక్క రక్తమే మానవుని విమోచించగలదు. ఈ భూలోకంలో మనం చూసుకుంటే ఎవ్వరు లేరు, అందరూ పాపం చేశారు. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. మనకు కూడా తెలుసు, మంచోడు లేడని తెలుసు, నమ్మడానికి ఎవరు లేదని తెలుసు, ఈ వ్యక్తి నమ్మడానికి వీలేదని తెలుసు. ప్రియమైన వాళ్ళరా, అలాంటప్పుడు సాటి వ్యక్తి తన యొక్క రక్తము ద్వారా ప్రజలకు ఎలాగా మరి విమోచన కలిగించగలడు? యేసుక్రీస్తు వారు ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన పాపం చేయలేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన రక్తంలో కూడా పాపం లేదు. నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ఏమిటంటే మన పాప విమోచన కొరకై తన ప్రాణాన్ని అర్పించినాడు. ఏమిటండి, ఎలాగ అర్పించాడంటే మనం ఆలోచిస్తే మన పాపాలన్నింటిని కూడా ఆయన భరించినాడు. పాప క్షమాపణ కొరకే ప్రాణం అర్పించాల. ఊరికే ప్రాణం అర్పించేది కాదు, పాపములను భరించాలా, పాపం యొక్క శిక్షను కూడా భరించాల. భరించి ప్రియమైన వాళ్ళరా, మనుషుల పాపములన్నిటిని కూడా మ్రానుపైన వేలాడదీసి తన యొక్క ప్రాణాన్ని అర్పించాలి, తన రక్తాన్ని కార్చాలి. తాను మరణమయ్యేంత వరకు పాప క్షమాపణ ప్రతి మానవునికి పూర్తి అయ్యేంత వరకు కూడా మరణించాలి. చివరి వరకు కూడా తను మరి జీవించి ప్రజల కొరకై ప్రాణం అర్పించి జీవించాలి. అలాంటి వ్యక్తే మరి పాప క్షమాపణ కలిగించగలడు. ఆ వ్యక్తే యేసు ప్రభువు. ప్రియమైన వాళ్ళ ఒక్కసారి ఆలోచించు, నిన్ను క్షమించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను విమోచించడానికి యేసుక్రీస్తు తనను తాను అర్పించుకుని. ఎవరండి అంత శ్రమ, అంత శ్రద్ధ తీసుకొని మన కొరకే తను ప్రాణం పెంచేది? ఎవరికి అవసరం ఉంది? ఏ మానవుడికి అవసరం లేదు. అయితే యేసుక్రీస్తు వారికి ఎందుకు అవసరం అంటే, యేసుక్రీస్తు వారు మనం సృష్టించిన సృష్టికర్త, మనం జన్మించిన సృష్టికర్త, మనము ఆయన బిడ్డలమని వాక్యంలో రాయబడినది. కాబట్టి మన కొరకే తన ప్రాణం అర్పించవలసిన వ్యక్తి ఆయనే. ఆయన యేసుక్రీస్తు వారు మన కొరకే తన ప్రాణాన్ని బలిగా, అర్పణగా, సజీవ యాగముగా, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించేశాడు, చనిపోయినాడు. ఒక గొప్ప విషయం ఏమిటంటే, చనిపోయిన వ్యక్తి లేయడం అనేది అసంభవం. అయితే చనిపోయిన వ్యక్తి లేచాడు. మనం అంటే నేను చచ్చిపోతే లేస్తాడని. ఇటీవల చిత్తూరులో కూడా ఒక జంట భార్య భర్తలో గుర్తు రాలేదు, మరి వాళ్ళు ఎవరో మా పిల్లల్ని చచ్చిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత లేపుతామని ఏదేదో నాటకాలు చేశారు. పిల్లల్ని చంపేశారు, యవనస్తులైన వారు, కుమారుడు కుమార్తెను చంపేశారు. 4 రోజుల తర్వాత లేతారంటే 3 రోజులకే కంపు కొట్టేసారు శవాలని కూడా. ఇటీవల జరిగింది, సంవత్సరం కిందనే జరిగింది. మరి మానవుడు ఏం చేస్తున్నాడో తెలియదు. మానవునికి మరణం జయించే అధికారం లేదు. దేవుడికైతేనే మరణం జయించే అధికారం ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన చెప్పినాడు. ఆయన చెప్పకుండా కాదండి,
తాను జీవించిన దినాలు చెప్తూ వచ్చాడు, నేను లేస్తాను, నేను చనిపోతాను, నేనే లేస్తాను. యేసుక్రీస్తు వారు చంపినారు అంటే ప్రేమిన వాళ్ళు ఆయనంతకు ఆయన మన కొరకే అర్పించుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోవడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే పాపముల కొరకు అర్పించుకోవాలి, మరణమునకు అర్పించుకోవాలి. ఆయన అన్నాడు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము ఉంది. ఎవడు కూడా నా ప్రాణాన్ని తాగడానికి నేనంతకు నేను అర్పిస్తేనే. ఆ అధికారం కలిగిన ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం లేచాడు. యేసు ప్రభువు వారు చెప్పిన మాటలన్నీ కూడా సత్యమని అక్కడున్న వారందరూ కూడా విశ్వసించారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, చెప్పినాడు కదా తప్పనిసరి లేస్తాడు అనుకొని ఆ సమాధికి పెద్ద రాయి ఉంచేశారు అడ్డంగా. ప్రేమైన వాళ్ళరా, ఆ రాయి ఏమన్నా ఆయన మరణాన్ని ఆపగలిగిందా? ఆయన తిరిగి లేడానికి ఆపలేకపోయింది. ఇప్పటికి కూడా అన్ని సమాధులలో శరీరములు కులిపోయిన శరీరాలు అలాగే ఉన్నాయి. యేసు సమాధి మాత్రము ఖాళీగా ఉంది. వేల మంది, లక్షల మంది యెరూషలేములో ఉన్నటువంటి యేసు యొక్క ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. నిజము, సాక్ష్యం. ఆయన పక్కన ఉన్నటువంటి వారందరి దగ్గర కూడా శరీరాలు ఉన్నాయి, సమాధులు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారి యొక్క శరీరం మాత్రము లేచినాడు ఆయన. కాబట్టి ఆయన మానవులకు ప్రాణ విమోచన క్రయధనముగా తనను తాను అర్పించుకొని ప్రాణం అర్పించి తిరిగి 3వ దినాలు లేచాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి విమోచన కలిగిస్తాడు పాపము నుండి. ప్రియమైన వాళ్ళరా, పాపం నుండి విమోచన ఎలా కలిగిస్తాడు? ఆయన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు నమ్మక విశ్వాసం అనేది మన జీవితాల్లో ఉండగలిగితే, నమ్మితే, విశ్వసిస్తే, అంటే నా కొరకై తన ప్రాణాన్ని అర్పించాడని, యేసు ప్రభువు అర్పించాడని ఏ మానవుడైతే నమ్ముతాడో ఆ వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి హృదయంలో పాప క్షమాపణ యేసుక్రీస్తు వారు ఇస్తాడు. పాపమును కడిగి పవిత్రపరుస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. ఎవరైనా కానీ, ఎంతటి వాడైనా కానీ, బీదవాడు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, ఎవరైనా కానీ యేసు ప్రభు మన కొరకే తన ప్రాణాన్ని అర్పించాడని నమ్మి మన హృదయంలో విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మనకు రక్షణ, విమోచన కలిగిస్తాడు. ప్రియమైన వారులారా, ఒకవేళ మనం నమ్మకపోతే, నాకు ఇష్టం లేదంటే దానికి బలవంతం ఏం చేయడు. యేసు ప్రభు వారు ఎప్పటికి కూడా బలవంతం చేయడు. పరిణామం ఏమిటి అంటే మన పాపములు మనల్ని పట్టుకుంటాయి. ఇదే, దీనిని బట్టియే మన పాపములను పట్టుకుంటాయి. భూలోకంలో పట్టుకుంటే ఏదో శిక్షతో వదిలేస్తారు. కొన్ని రోజులు శిక్ష తర్వాత ఎవరైనా హత్య చేశారనుకో పట్టుకుంటారు. పోలీసులు పట్టుకొని విచారణ చేసి ఏం చేస్తారంటే ఒక యావజ్జీవ శిక్ష 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు శిక్ష వేసేసి ఒకవేళ బతికితే ఆ వ్యక్తి బయటకు వస్తాడు, బతకపోతే అలాగే ఉంటాడు. అయితే పాపం వచ్చే శిక్ష ఎలాంటిదంటే నిత్యపు నరకం. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే మనం చెప్పుకున్నాం కదా, మరణం అంటే దేవుడికి దూరమైపోవడం, దేవుడు లేని స్థలానికి వెళ్ళిపోవడం. అది పాతాళం అంటారు. ఆ స్థలంలోకి మానవ ఆత్మ సరాసరి వెళ్ళిపోతుంది, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపమున్న స్థలము పాతాళం. ఆ పాతాళము అక్కడికి వెళ్ళాల్సిందే. పాపము ఉన్న వ్యక్తి, పాపము జరిగించే వ్యక్తి. ప్రియమైన వాళ్ళరా, అందుకొరకై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని పాతాళం నుంచి, పాపం నుంచి విడిపించడానికి కొరకై ఈ లోకంలోకి 2024 సంవత్సరాల కింద జన్మించి తన ప్రాణాన్నే ప్రాణ విమోచన క్రయధనముగా అర్పించి చనిపోయి సమాజముడు తిరిగి లేచాడు. సజీవుడై ప్రతి ఒక్కరి చేతులు చాచి అడుగుతున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, నెమ్మది నేను మీకు ఇస్తాను. ప్రియమైన వాళ్ళని ఆలోచించావా? యేసుక్రీస్తు వారి విశ్రాంతి, నెమ్మది నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీకు నెమ్మదిని కలిగించాలని, పాపం నుంచి విడిపించాలని, పాపం యొక్క శిక్ష నుంచి విడిపించాలని యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నాడు. నువ్వు నమ్మితే, నువ్వు అడిగితే, ప్రభువా నా పాపాలు క్షమించని అడిగితే యేసుక్రీస్తు వారు దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తి. తన ఎందుకు వచ్చాని ఎవరు కూడా బయటకు తులసివేయడు.
ఎవరైనా సరే ఆయన దగ్గరకు వస్తే ప్రభువా నన్ను క్షమించు అంటే యేసుక్రీస్తు వారు హృదయపూర్వకంగా మన పాపాలన్నిటి కూడా కడిగి పవిత్రపరిచి మనం పరిశుద్ధులుగా చేస్తాడు, తన బిడ్డలుగా చేర్చుకుంటాడు. ఒక సమయం మనకు వస్తుంది, ఈ లోక విడిచేటువంటి సమయము. ఆ సమయంలో మనం ఈ లోక విడిస్తాం. పాపం మనలో లేదు కాబట్టి మనల్ని దేవుడి సన్నిధిలోకి మనము వెళ్తాం. అదే పాపం ఉంటే మనము వెళ్ళవలసిన స్థలము పాతాళము. ఆ స్థలానికి మనం వెళ్ళిపోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ఎంత సులువుగా మనకు ఈ కార్యం చేశాడు. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. ఉచితంగా మనకి ఇచ్చే రక్షణ మనం పొందాలని కోరుకుంటున్నాడు. ఉచితంగా నువ్వు పొందగలవా? పాప క్షమాపణ పొందగలవా? పాపం నుంచి విడుదల విమోచన పొందగలవా? ప్రియమైన వాళ్ళరా, మన నుండి ఆయన కోరుకునేది ఏదీ లేదు. మనం అనుకుంటామే కానీ కులం మారాలి, మతం మారాలి, ఏదేదో చేయాలి, ఇన్ని అన్ని అబద్ధం మాటలు. యేసు ప్రభువు వారు మన హృదయంలో తనకు చోటు అడుగుతుంటున్నాడు. మన పాపం నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడు. కేవలం విశ్వాసమే. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించనే మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ మాట నువ్వు చెప్పగలవా? అంతకు మించి ఇంకేం లేదు. అంతకు మించి ఏమడగడు. నేను కూడా 25 సంవత్సరాల కిందట యేసు ప్రభువుని నా సొంత రక్షణ అంగీకరించాను. నేనేమి నా పేరు మార్చుకోలేదు, నా కులం మార్చుకోలేదు, నా మతం మార్చుకోలేదు, ఏమి లేదు. నా హృదయము మార్చడానికి కొరకే యేసుక్రీస్తు వారికి నా హృదయం అర్పించాడు. ప్రభువా నేను పాపినండి అన్నాను, అంతే. నా పాపాలు క్షమించాడు. నన్ను క్షమించన్నాను, నన్ను క్షమించాడు. దానికి ఏ క్రైమ్ కూడా చెల్లించలేదు. నేను కేవలం విశ్వాసము ద్వారా నా పాపాలు క్షమింపబడ్డాయి. ఇది నాన్న నేను చనిపోతే దేవుని నిత్యరాజ్యంలోనే ప్రవేశించేంటి అర్హత, బాధ్యత, నిరీక్షణ, దృఢ నమ్మిక నాకు అనుగ్రహించాడు. నీకు కావాలనా? ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు పాపం నుంచి విమోచించడానికి లోకానికి వచ్చాడు. నమ్మితే నిత్య జీవం నీకు అనుగ్రహిస్తాడు. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, కృపా కనికరంగల తండ్రి, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ సమయంలో ప్రభువా, మానవులకి పాప క్షమాపణ విమోచన కలిగించడానికి, ఉచితంగా కలిగించడానికి కొరకై మీరు లోకంలోకి మనుష్య రూపంలో దాచి యేసు అనే పేరు పెట్టుకొని వచ్చావు. మా అందరి కొరకే ప్రాణం అర్పించావు, బలిగా చేయబడ్డావు, చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. ఇదే సత్యం ప్రజలందరికీ చెప్పమని చెప్తున్నా. ప్రభువా, మీరు మానవుల యొక్క హృదయంలో మానవ పాప క్షమాపణ కొరకై మిమ్మల్ని మీరే బలిగా అర్పించుకున్నారు. నమ్మితే నిత్య జీవం ఇస్తా అన్నా, సదాకాలం మీతో ఉంచుతా అన్నా. ఎంతమంది అయితే దైవవాక్యం ఉన్నారో, ఇక్కడ కూర్చున్నవారు కానీ, తండ్రి మైకు ద్వారా విన్నవారు కానీ, ఎంతమంది అయితే విన్నారో వారందరి హృదయాలలో మీరు నిత్య రక్షణ దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి, మారు మనసు దయచేయండి, పాపం నుంచి విమోచించండి. ప్రభువా రక్షించు నాయన, నిత్య జీవానికి వారసులుగా చేయండి, పాతాళులకు దూరంగా చేయండి. ప్రభువా మీకు దగ్గరగా చేయండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నా. బలవంతం ఎవరినే చేయడం లేదు. ప్రభువా వారి హృదయం యొక్క పాపం నుంచి విడిపించుకోవడానికి కొరకు మీ యందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. వారి వారి కుటుంబాల్ని, వారి పిల్లల్ని, పంటల్ని, పశువుల్ని, ప్రభువా చేతి పనిని సంపూర్ణంగా మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన దీవెనకు కారణలుగా చేయండి. కృప చూపించారు. మీకు స్తుతి అనేది చెల్లిస్తా ఉంటున్నా. వచ్చిన వారి బట్టి స్తోత్ర, గంగారం తన కుటుంబాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన కుమారు బట్టి స్తోత్రాలు, వారి బిడ్డల బట్టి స్తోత్రాలు, వారి జీవితాలకు జ్ఞానం చేయండి, రక్షించండి, కలిగించండి. ప్రభువా మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తా ఉంటున్నా. మీరే మీ చిత్తాన్ని నెరవేర్చవలసిన మనం చేస్తున్నా. కృపగల దేవ రక్షించవలసిన మనం చేస్తూ, ప్రభువా మీరు ఈ లోకంలో జన్మించింది రక్షకుడుగా జన్మించిన సత్యాన్ని బోధించిన ఎంతమైతే వినగలిగినారో అందరూ హృదయాల కార్యం జరిగించవలసిన మనం చేస్తూ, వచ్చిన వారిని బట్టి కూడా స్తోత్రములు చేస్తూ, పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధులు అందరూ దీవించవలసిన మనం చేస్తూ, యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సావాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఐటీ కాలంలో హెబ్రోను ప్రార్థనా మందిరం ఉంది. బ్రాహ్మణ కూడా వెళ్ళారు దారిలో చివరిలో హెబ్రోను ప్రార్థనా మందిరం.
ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. అలాగే మరి ఈ 31st నైట్, డిసెంబర్ 31st నైట్ కూడా ప్రత్యేకమైన కూడిక ఉంటుంది, ఆరాధన ఉంటుంది, దైవ సేవకులు వస్తారు. దయచేసి అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. అందరూ రండి, దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభువునామమున మీకు మనవి చేయించుకుంటున్నాం.